ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. తెలంగాణ ఉన్నత స్థాయి అధికారులు బెట్టింగ్ యాడ్స్ కోసం లంచాలు తీసుకున్నారంటూ వీడియో చేశాడు అన్వేష్. ఎలాంటి ఆధారాలు లేకుండా వీడియో చేయడంతో అన్వేష్ మీద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మెట్రో మీద బెట్టింగ్ యాప్స్ స్టిక్కర్స్ ఉండడంపై అన్వేష్ ఆరోపణలు చేశాడు. తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, దానా కిషోర్, వికాస్ రాజ్లపై ఆరోపణలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేశాడు. వీళ్ళంతా బెట్టింగ్ యాప్స్ను మెట్రో మీద ప్రమోట్ చేయడానికి 300 కోట్లు లంచం తీసుకున్నారంటూ చెప్పాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడంతో అన్వేష్ మీద కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. త్వరలోనే అన్వేష్ను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చాలా కాలంగా ఈ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అన్వేష్. బెట్టింగ్ యాప్స్ను ఇంటర్నెట్లో ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లను టార్గెట్ చేసి వీడియోలు చేస్తున్నాడు. ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ విషయంలో కఠినంగా ఉన్నారు. దీంతో పలువురు యూట్యూబర్ల మీద కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే చాలా కాలంగా ఈ బెట్టింగ్ యాప్ స్టిక్కర్స్ హైదరాబాద్ మెట్రో మీద కూడా కనిపిస్తున్నాయి. ఇదే విషయంలో అన్వేష్ ఒక వీడియో చేశాడు. డీజీపీ జితేందర్ రెడ్డితో పాటు పలువురు అధికారుల మీద ఆరోపణలు చేయడంతో పోలీసులు అన్వేష్ మీద కేసు నమోదు చేశారు. దీంతో త్వరలోనే అన్వేష్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.